హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మనం వీడియోస్ చేసుకోవడానికి ఒక 4-5 రోజుల నుంచి గ్యాప్ వచ్చింది. అంటే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెప్పిన తర్వాత మళ్ళీ నేనైతే వీడియో చేయలేదు. దానికి కారణం నేను వేరే ఊరు వెళ్ళటం, తర్వాత చేయడానికి వీడియోస్ ఏమి లేకపోవటం. ఈ వారం సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినాయి, 3 సినిమాలు. వాటిలో ఒక సినిమాని అయితే వాళ్ళు చూడటం జరిగింది. మరి మీకు తెలుసు నేను సినిమా రివ్యూస్ కూడా చెప్తుంటానని. సినిమా రివ్యూస్ అలాగే క్రికెట్ ప్రిడిక్షన్స్, మంచి మ్యాచెస్ ఉంటే క్రికెట్ ప్రిడిక్షన్స్ చెప్తుంటారు. మరి నెక్స్ట్ వరల్డ్ కప్ వస్తుంది, వాటి గురించి కూడా చెప్పుకుందాం. సరే, ఈ వీడియోలో ఈరోజు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. భజే వాయువేగం, అలాగే గమ్ గమ్ గణేష, ఇంకొకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ది. మరి వీటిలో నేనైతే ముందుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని అయితే చూడటం జరిగింది. మరి ఈ సినిమా గురించి ఇప్పుడు అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మా సినిమా రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ గారు పక్కాగా ఉండిద్ది రివ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక ముందుగా మనం సినిమా గురించి మాట్లాడుకుంటే విశ్వక్సేన్ హీరోగా, సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే కృష్ణ చైతన్య డైరెక్టర్గా, రచన డైరెక్షన్ అతనే. మ్యూజిక్ వచ్చేసి యువన్ శంకర్ రాజా. హీరోయిన్లుగా నేహా శెట్టి అలాగే అంజలి నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విశేషాలు ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కథ పూర్తిగా చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. నా గత వీడియోస్ కూడా మీరు చూడండి, నేను ఎప్పుడు కథ చెప్పను. ఎందుకంటే కథ ముందుగానే మీరు తెలుసుకుంటే ఆ మజా పోయిద్ది సినిమా చూసేటప్పుడు అనేది నా పర్సనల్ అభిప్రాయం. జస్ట్ పాయింట్ మాత్రమే మీకు చెప్తాను ఫ్రెండ్స్. మరి ఇక ఈ సినిమా పాయింట్ విషయానికి వస్తే ఏంటంటే, ఒక అల్లరి చిల్లరగా తిరిగే, అంటే 90sలో కథ జరుగుతుంటుంది. గోదావరి జిల్లాలలో అంటే లంక గ్రామాల్లో మన హీరో ఒక అల్లరి చిల్లరగా తిరిగే ఒక చిన్న దొంగ అనుకోండి. ఇతను ఎదగాలి అనే క్రమంలో 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ 2 ఎమ్మెల్యేలతో క్లోజ్గా ఉండి అక్కడ జరుగుతున్న వాటికి రియాక్ట్ అయ్యి వాటిని ఏదో నేను మార్చేసేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళి ఇతనే మారిపోయి ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా తయారైపోతాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, హీరోయిన్ నేహా శెట్టిని ఎలా ప్రేమించాడు, అలాగే అంజలికి హీరో విశ్వక్సేన్కి ఉన్న సంబంధం ఏమిటి అనే వివరాలన్నీ కూడా మీరు సినిమాలో చూస్తేనే బాగుండిద్ది ఫ్రెండ్స్. మరి ఇది మెయిన్ పాయింట్. మరి సినిమా ఎలా ఉంది, ఎలా చేశారంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ సినిమాని చూస్తుంటే మనకి చాలా సినిమాలు గుర్తొస్తాయి, నెంబర్ ఆఫ్ సినిమాలు గుర్తొస్తాయి. ఎందుకంటే చాలా సినిమాలు కథల్ని ఈ సినిమాలో మనకు అన్నీ అంటే మిక్సీలో వేసి మిక్సీ పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో కథ మనకు గుర్తొస్తూనే ఉంటుంది. చివరి క్లైమాక్స్ కూడా మనకు ఒక కథ గుర్తొచ్చింది, అంటే ఒక సినిమా గుర్తొచ్చింది. అవేంటనేది నేనైతే చెప్పను, కానీ మీకైతే సినిమా చూస్తుంటే ఆటోమేటిక్గా ఇది ఈ సినిమాలో లాగా ఉంది అని కాసేపు అనిపించింది. ఇంకొక అరగంట ఆగిన తర్వాత అరే ఇది ఈ సినిమా లాగే ఉందని మీకు అనిపించింది. ఎందుకంటే ఇది నేను స్టార్టింగ్లోనే చెప్తున్నాను. దీనికి ప్రిపేర్ అయ్యి మీరు సినిమాకి వెళ్తే చాలా బాగుండిద్ది అని చెప్పడానికి కోసమే నేను ఇది చెప్పాను. ఇక ముందుగా మనం మాట్లాడుకుంటే విశ్వక్సేన్ గురించి మాట్లాడుకోవాలి. 1 మ్యాన్ షో చూపించాడని అయితే నాకు అనిపించింది. ముఖ్యంగా ఇతను హీరో పాత్రల కంటే కూడా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చాలా బాగా అతని ఫేస్ సూట్ అయింది అనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. చాలా బాగా చేశాడు సినిమాని. కాకపోతే ఈ గోదావరి స్టైల్లో యాస మాట్లాడటం అతనికి పెద్దగా కుదిరినట్టుగా అయితే నాకు అనిపించలేదు, అంటే నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల తెలంగాణ భాష వచ్చేసింది. మరి అది డైరెక్టర్ చూసుకొని సరి చేసుకోవాల్సింది విషయం కాబట్టి మరి అతను మరి ఎంత శ్రద్ధ తీసుకున్నాడో తెలియదు, కానీ చాలా చోట్ల మనకి తెలంగాణ యాస వినపడిద్ది. గోదావరి నుంచి సడన్గా సీన్ మారిపోయి తెలంగాణ యాసలోకి వెళ్ళిపోతుంటాడు. కొన్ని డైలాగులు అలా అనిపించినాయి. ఇక నేహా శెట్టి పాత్ర సోసో ఓకే అనే పాత్ర. అంజలి పాత్ర చాలా బాగుంది. అంజలి పాత్ర మనం చూస్తున్నప్పుడు మనకైతే ధనుష్ సినిమా ఒకటి గుర్తొచ్చింది. ఛానల్ క్రితం కాబట్టి నేను పేరు కూడా చెప్పాను, ధనుష్ సినిమా అని. సినిమా పేరు అయితే చెప్పలేదు, కానీ ఆ కథని మెయిన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కథ రాసినట్టుగా ఉంది. మరి ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ హిట్ అయి పాన్ ఇండియా హిట్ అయిన ఒక సినిమాని ఆదర్శంగా కూడా తీసుకొని ఈ కథ రాసినట్టుగా తెలుస్తుంది. ఇక విలన్గా చేసిన వాళ్ళ పాత్రలో నాకైతే అంత గొప్పగా అనిపించలేదు, కానీ ఇంకా చేపించవచ్చు వాళ్ళ చేత అని అయితే అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా గొప్పగా ఏమీ లేదు, కానీ ఓకే. ఇది యువన్ శంకర్ రాజా మ్యూజిక్, యువన్ శంకర్ రాజా స్టైలు అతని స్థాయికి తగ్గట్టు కొట్టాడని అయితే నేను అనుకోలేదు. బ్యాడ్గా అయితే లేదు, కానీ ఓకే బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్కి ఇంకొంచెం పని చెప్పుంటే బాగుండేదని నాకు పర్సనల్గా అనిపించింది ఫ్రెండ్స్. మరి డైరెక్టర్ విషయానికి వస్తే కృష్ణ చైతన్య అన్ని కథలను కలుపుకొని రాసినా కూడా కథలో విషయం అయితే ఉంది.
కథలో చాలా విషయం ఉంది. దాన్ని స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు చాలా బాగా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చూస్తే అలా అనిపించింది. డైరెక్షన్ చేసే టయానికి దాన్ని బాగా ప్రజెంట్ చేయలేకపోయాడేమో అని అనిపించింది, కానీ బ్యాడ్గా అయితే చేయలేదు. ఇక టోటల్గా సినిమా ఎలా ఉంది అంటే ఫ్రెండ్స్, నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ ఒకలాగా, సెకండ్ హాఫ్ ఒకలాగా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించిన, స్టార్టింగ్ బాగుండిద్ది, తర్వాత ఒక అరగంట ఆడిన తర్వాత మళ్ళీ స్లో అయింది. ఇంటర్వెల్ సీన్స్ కానీ ఇంటర్వెల్ ఫైట్స్ కానీ అదిరిపోయినాయి. అసలు కొన్ని ఫైట్స్ అయితే భలే తీశాడు అసలు డైరెక్టర్నే మెచ్చుకోవాలి అక్కడ. ఎందుకంటే అలా తీయటం కూడా చాలా గొప్పగా తీశాడు కాబట్టి డైరెక్టర్నే నేను మెచ్చుకుంటాను అక్కడ. ఫైటర్ కంపోజర్ను కూడా కాదు. ఎందుకంటే ఈ ఫైట్ ఇలా తీస్తే బాగుండిద్ది, ఈ షాట్లో తీస్తే బాగుండిద్ది అని డైరెక్షన్ చేసిన అతనికి క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి నేనైతే డైరెక్టర్ని ఒప్పుకుంటాను. ఆ ఫైట్స్ అయితే బాగున్నాయి. ఇక టోటల్గా డైరెక్టర్ అయితే ఓకే అని అనిపించాడు, బ్యాడ్గా అనిపించలేదు. రైటింగ్ బాగుంది సినిమాలో, మంచి మంచి డైలాగులు రాశాడు, కానీ అవి అంతగా ఎస్టాబ్లిష్ అయ్యే సన్నివేశాలు తీయలేకపోయాడేమో అనిపించింది. ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాల కన్నా కూడా నాకు అంజలికి అలాగే విశ్వక్సేన్కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా అనిపించాయి. ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ హైలైట్గా చెప్పుకోవాలంటే మాత్రం హీరో విశ్వక్సేనే చాలా బాగా చేశాడు సినిమాలో. అతని డైలాగ్స్ అక్కడక్కడ తెలంగాణ యాస అనిపించినా కానీ యాక్టింగ్ మాత్రం సూపర్గా కుమ్మేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక టోటల్గా సినిమా ఎలా ఉంది అంటే నేనైతే ఎప్పుడు పర్ఫెక్ట్ రివ్యూనే ఇస్తాను. సినిమా అయితే నాకు ఓకే, యావరేజ్ అని అనిపించింది. ఈ సినిమాని ఇప్పుడు ఒకేసారి 3 సినిమాలు వచ్చినాయి ఈ వారం, అలా కాకుండా ఒక 2 వారాల ముందు రిలీజ్ చేస్తుంటే అప్పుడు సరైన సినిమాలు ఏవీ లేవు కాబట్టి ఈ సినిమానే దిక్కయ్యేది. ఈ సినిమాని బాగా ఆదరించేవాళ్ళు, ఇంకా బాగా ఆదరించేవాళ్ళు, అంటే ఇప్పుడు ఆదరించడానికి కాదు, మాస్ ఆడియన్స్లో కొంచెం మార్పులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి సినిమాలు వచ్చి చాలా రోజులైంది, ఏదో ఒక సినిమా చూద్దాం అనే ఆశతో ఉన్నారు జనమంతా కూడా. ఎందుకంటే సినిమాలు ఇప్పుడు లేక, సరైన సినిమాలు మొహం వచ్చేసింది కనుక ఏదో ఒక సినిమా ముందర చూద్దాం, ఏదో ఒకటి ఎలాగోలా ఉండిద్ది అనే ఇబ్బందితో ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి కొద్దిగా జనం రావచ్చు, సినిమా కొన్ని కలెక్షన్ కూడా రావచ్చు, కానీ టాక్కి కలెక్షన్కి సంబంధం లేకుండా ఈ సినిమా ఆడిద్దని నాకైతే అనిపిస్తుంది. ఒక 2 వారాల ముందు కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఇదే బ్లాక్ బాస్టర్ అయ్యేది. కానీ నా వరకు నేను చెప్పాలంటే సినిమా ఓకే, యావరేజ్ అని అనిపించింది. బిలో యావరేజ్ కాదు, అబోవ్ యావరేజ్ కాదు, యావరేజ్, ఓకే, బాగానే ఉంది, డిసప్పాయింట్ చేయలేదు మనం పెట్టిన టికెట్ రేట్కి అని అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం కూడా మంచి సినిమాలు చూసి కరువు పెట్టి ఉన్నాం కాబట్టి నాకు కూడా సినిమా బాగానే ఉంది అని అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇదే. మరి నెక్స్ట్ ఫస్ట్ షోకి వెళ్దాం అనుకుంటున్నాను. మిగతా 2 సినిమాలకి ఫస్ట్ షోకి పోదానికి, సెకండ్ షో కుదిరితే సెకండ్ షోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ 2 సినిమాల రివ్యూ భజే వాయువేగం అలాగే గమ్ గమ్ గణేష రివ్యూస్ రేపు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చుంటే, మా వీడియో చూసి మీరు సినిమాకి వెళ్ళి ఇతను పర్ఫెక్ట్గా రివ్యూ చెప్పాడు అని అనుకుంటే, ఒకవేళ సినిమా చూసి వచ్చిన వాళ్ళు నా వీడియో చూస్తే ఇతను పర్ఫెక్ట్గా రివ్యూ చెప్పాడు అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద కమెంట్ రూపంలో కూడా తెలియజేయండి. మీకు గుర్తొచ్చిన సినిమాలు ఏమిటో కూడా ఈ సినిమా చూస్తే కమెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతకు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేతన్న రివ్యూని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.